హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'దరికి రావా చెలి'. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూసేద్దామా? 'దరికి రావా చెలి' 57 ఎపిసోడ్. మైత్రి సామెత చెప్పగానే, అబ్బో! అమెరికాలో ఉన్న మైత్రికి సామెతలు కూడా తెలుసే అని అన్నాడు ఆర్య. మైత్రి నవ్వుతూ, మేము అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళమే కదా ఆర్య అని అన్నది. అది తెలుసు కానీ తినేదాని ముందు నుంచి లేవకూడదని మాత్రం తెలియదు కదా అని అంటూ తల మీద కొట్టి తిను అని ఆర్యని పెట్టాడు. ఆర్య పెడుతుంటే తింటూ, మీ మిస్సెస్కి కూడా ఇలానే పెడతావా అని అడిగింది మైత్రి. మైత్రి అపర్ణను గుర్తు చేయగానే మొదట్లో అపర్ణ ఎలా ఉండేదో గుర్తుకు వచ్చి, తను చిన్నపిల్లల మారం చేస్తుంటే అరిచి మరీ పెట్టేవాణ్ణి అని ఆలోచిస్తూ చెప్పాడు. తనకు కోపం ఎక్కువ ఆర్య అని అడిగింది మైత్రి. కోపం అంటే నా మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతే కోపం ఉంటుంది అని నవ్వుతూ చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఒకటి గమనిస్తున్నాను. మీ మిసెస్ పేరు ఎత్తితే చాలు ప్రపంచంలో ఆనందమంతా నీ మొహంలో కనిపిస్తుంది అని అన్నది. నా అమ్మని తలుచుకోగానే నాకు అలానే ఉంటుంది మైత్రి. అందుకే తను చాలా అదృష్టవంతురాలు అని అన్నది. ఆ అదృష్టం నాకు లేదు. మీతో పెళ్ళి అనుకున్నారు కానీ జరగలేదు కదా అని అన్నది మైత్రి. మైత్రి అలా అనగానే, అమ్మడి కోసం నేను, నా కోసం అమ్మడు పుడితే మన పెళ్ళి ఎలా జరుగుతుంది మైత్రి అని అన్నాడు ఆర్య. అది నిజమేలే, వచ్చే జన్మలోనైనా నన్ను నీ కోసం పుట్టించమని కోరుకుంటాను ఆర్య అన్నది మైత్రి. అది జరగదులే మైత్రి, ఎందుకంటే ఏ జన్మలోనైనా నా జీవితంలో అమ్మడు తప్ప ఎవ్వరు ఉండరు, కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు దొరుకుతారులే మైత్రి అని అన్నాడు ఆర్య. మైత్రి విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ప్రేమ అనేది నా లైఫ్లోకి వస్తుందా, అసలు వచ్చినా ఉంటుందా అని అన్నది. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో అని తినటమై ప్లేట్ పక్కన పెట్టి, సరే మైత్రి, మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి వెళ్తుంటే అపర్ణ కాల్ చేసింది. అమ్మడు లేచి మెసేజ్ చూసిందనుకుంటా, కాల్ చేస్తుంది అని ఆన్ చేసి అమ్మడు అని మైత్రి రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. అపర్ణకి ఆర్య వెనుక మైత్రి కనిపించి, ఎక్కడున్నారు ఆర్య గారు అని అడిగింది. ఇంట్లో ఉన్నానమ్మడు, మీటింగ్ ఒకటి ఉంటే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అవునా, మీరు పంపిన మెసేజ్ చూసి కాల్ చేస్తున్నా అని చెప్పింది. ఈ టైంలో ఎందుకు లేచావు, నువ్వు మెలకుగా ఉన్నావు అనుకొని చేశానమ్మడు అని అన్నాడు ఆర్య. మీ ఫోన్ కోసం చూసి చూసి మీరు చేయకపోయేసరికి నిద్ర పట్టేసింది. ఇప్పుడు మేలుకు వచ్చి చూస్తే మీ మెసేజ్ ఉంది, వెంటనే చేశాను. మీకు మీటింగ్ ఉంది కదా, తర్వాత చేసేదా అని అన్నది. కారులో ఉన్నాలే, వెళ్తూ మాట్లాడతాను, చెప్పమ్మడు. మీరే చెప్పాలి, ఈ మధ్య నేను అసలు గుర్తుకు రావటం లేదు కదా అని బాధగా అన్నది. అలా అంటున్నప్పుడు అపర్ణ మొహంలో బాధ కనిపించి, అపర్ణ తనని ఎంత మిస్ అవుతుందో అర్థమై, సారీరా, నిన్ను బాధ పెట్టాలని కాదు, ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేయను చెప్పు, ఇంకా ఎన్ని 20 రోజుల్లోకి వచ్చింది కదా, నేను అక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండను అని అన్నాడు. మీరు లేకుండా ఉండటం ఎంత కష్టమో ఈ వారంలో నాకు అర్థమైంది ఆర్య గారు. ఇక మీరు ఎక్కడికి వెళ్తానన్నా నేను మీ వెనకే వస్తాను, కానీ ఒంటరిగా అస్సలు వదలను అని అన్నది. నువ్వు ఇలా అంటుంటే
నాకిప్పుడే ఇండియా వచ్చి నీ కౌగిల్లో సేద తీరాలని ఉందమ్మడు. 20 రోజులే కదా ఆర్య గారు, ఎన్ని రోజులకొస్తుంది అని ఆర్య చెప్పింది. చెప్పి నవ్వింది. ఏంటమ్మడు, నా మాట నాకే చెప్తున్నావా అని ఆర్య కూడా నవ్వాడు. మరిందాక అన్నారు కదా 20 రోజులే కదా అమ్మడు అని. 20 రోజులంటే 220 గంటలుండాలి. 2880 నిమిషాలు గడవాలి. తెలుసా ఆర్య గారు అన్నది. అది వినగానే నువ్వు అలా చెప్పి నన్నింకా భయపెడుతున్నావు కదా అన్నాడు. భయమెందుకు ఆర్య గారు? ఉన్న నిజమే కదా! అన్ని గంటలు, అన్ని నిమిషాలు గడిస్తే కానీ మీరు నా కళ్ళ ముందుకి రారు. ఇక్కడ ఒక్క నిమిషం గడవటానికి ఎన్ని రోజులు అయినట్లు ఉంటుంది. కానీ తప్పదు అని మొహం దిగులుగా పెట్టింది అపర్ణ. అమ్మడు, నా మీద కోపం పోయిందా అని అడిగాడు. మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది చెప్పండి ఆర్య గారు. మీరు వెళ్ళిన దగ్గర నుంచి సరిగా మాట్లాడటం లేదు కదా! అందుకే బాధ. మాట్లాడాలని నాకు ఉంటుందమ్మడు. కానీ మైత్రి నా పక్కనే ఉంటుంది. అందుకే మాట్లాడలేకపోతున్నాను. ఆర్య మైత్రి అనగానే అపర్ణకి కోపం వచ్చింది. కానీ తమాయించుకొని తనెప్పుడు ఎందుకు ఆర్య గారు మీ వెనకే ఉంటుంది అని అడిగింది. తనింట్లో లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదంట. అమ్మడు, నేను వచ్చిన తర్వాత కొంచెం నాతో మాట్లాడుతూ, నవ్వుతూ ఉండటం చూసి ఆంటీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే తను నా దగ్గరకు వచ్చి అంత ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నా ఏమీ అనలేకపోతున్నాను. ఎందుకలా ఉంటుంది ఆర్య గారు అని అడిగింది అపర్ణ. అమ్మడు, ఆఫీసొచ్చింది. నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు ఆర్య. సరే ఆర్య గారు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి. అలాగే ఆ మైత్రి లేని టైంలో చేయండి అని చెప్పింది. ఏంటి, నాకు స్పెషల్‌గా ఏమైనా ఇస్తావా అని నవ్వాడు. ఏదిచ్చినా మీరు ఇండియా వచ్చిన తర్వాతనే కదా అని అన్నది అపర్ణ. ఇది అన్యాయం కదా అమ్మడు, నేనేమైనా ఇక్కడికొచ్చి ఇవ్వమన్నానా? ఫోన్‌లోనే కదా ఇవ్వమంటున్నాను అని అన్నాడు ఆర్య. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి. అక్కడ మీటింగ్ అన్నారు కదా! అది కాస్త అయిపోతుంది అని అన్నది అపర్ణ. నీ సంగతి తర్వాత చెప్తా అని, సరే అమ్మడు ఇక పడుకో అని ఆర్య ఫోన్ ఆఫ్ చేశాడు. సరే ఆర్య గారు, నేను చెప్పినట్లు ఫోన్ చేయండి. నువ్వు నేను అడిగింది ఇస్తే నువ్వు చెప్పినట్లు చేస్తా అని ఫోన్‌లో కనిపిస్తున్న అపర్ణకు ముద్దు పెట్టబోయాడు. అపర్ణ కెమెరాకి చెయ్యడ్డు పెట్టి నో అన్నది. రాక్షసి అన్నాడు. అవును, నీ అందాల రాక్షసిని. బాయ్ ఆర్య గారు అని ఫోన్ ఆఫ్ చేసి ఆర్యతో మాట్లాడిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించి అపర్ణ పడుకుంది. కానీ మైత్రి గురించి ఏదో చెప్పబోయారు. ఆఫీసు వచ్చిందని ఆపారు. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ పడుకుంది అపర్ణ. మైత్రి రూమ్‌లో కూర్చొని ఆర్యకు తన మిసెస్ అంటే ఇష్టం. తనతో మాట్లాడుతుంటే ఆ కళ్ళల్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. ఒకవేళ నాతో మ్యారేజ్ అయ్యుంటే ఇంతే ప్రేమగా ఉండేవాడా అని ఆలోచిస్తూ ఆర్యకు తన వైఫ్ అయితే ఎలా మాట్లాడేదో ఇమాజిన్ చేసుకుంటూ మనసంతా హ్యాపీగా అనిపించి ఆర్యకు ఒక్కరోజైనా వైఫ్‌గా ఉండాలి అని మనసు కోరుకుంటుంది. కానీ ఆర్య ఒప్పుకుంటాడా? నా జీవితంలోకి ఇక సంతోషం రాదే అని అనుకున్నాను. కానీ ఆర్య రూపంలో వచ్చింది. ఆర్య మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎయిర్‌పోర్ట్‌లో చూడగానే నా లైఫ్‌లోకి రాకుండా మిస్ అయింది ఇతనేనా అని నా మనసుకు చాలా బాధ వేసింది. ఈ 1 మంత్ అయినా నీతో కలిసి ఉండే అవకాశం వచ్చింది. అది చాలు అని మనసులో అనుకుంది. కానీ ఆర్యతో మాట్లాడుతుంటే 1 మంత్ కాదు, జీవితాంతం ఉండాలని ఉంది. అలాగని మీ మిసెస్‌కి ద్రోహం చేయాలని ఉద్దేశం మాత్రం లేదు. నీ పక్కన ఉంటే చాలు. ఇక నాకు ఏమీ వద్దని మనసులో పదే పదే అనిపిస్తుంది. నా ఆలోచన తప్పని నా అంతరాత్మ హెచ్చరిస్తుంది. కానీ మనసు మాట వినలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఏం చేయాలో నాకైతే అర్థం కావటం లేదు. నా జీవితంలో జరిగిన విషాద సంఘటన తలుచుకుంటే నాకసలు బతకాలని అనిపించటం లేదు.
కానీ తప్పక బ్రతుకుతూ ఉన్నాను. అలా ఉన్న టైంలోనే మీరు వచ్చారు. మిమ్మల్ని చూస్తే బతకాలనే ఉంది కానీ, మీ మిసెస్ మీద చూపించే ప్రేమలో ఒక వంతైనా నా మీద చూపిస్తే చాలు. జీవితాంతం ఆనందంతో బ్రతికేస్తాను అని ఆర్య గురించి ఆలోచిస్తూ ఉంది మైత్రి. ఇందుమతి వచ్చి మైత్రి రూమ్‌లో ఒక్కదానివి ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను జీవితంలో ఒంటరిదాన్నయ్యాను. రూమ్‌లో ఉండలేనా అని అన్నది. జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడెందుకు మైత్రి అన్నది ఇందుమతి. జరిగిపోయినవి కదా అని తలుచుకోకుండా ఉండగలమా మామ్ అని బాధగా అన్నది. మైత్రి డాక్టర్ ఏం చెప్పారు? నువ్వు ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పారు కదా! నేనిప్పుడు ఏమీ ఆలోచించటం లేదులే మామ్ అన్నది మైత్రి. సరేరా బయట కూర్చుందువు. ఆర్య వచ్చిన తర్వాత వస్తాను మామ్ అన్నది మైత్రి. ఆర్య వచ్చిన దగ్గర నుంచి తనతోనే ఉంటున్నావు. మళ్ళీ అతను ఇండియా వెళ్తే నువ్వే బాధపడతావు. ఆర్యను ఇండియా వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచుకుంటే సరిపోతుంది కదా అని అన్నది మైత్రి. మైత్రి అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇందుమతి అలా అనగానే మైత్రికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. నాకు మతి లేదన్నావు. అంటే నన్ను పిచ్చిదాన్నని నువ్వు అనుకుంటున్నావు కదా మామ్ అని రూములో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడేసింది మైత్రి. అదేం లేదు మైత్రి. మతి లేదంటే పిచ్చి అని కాదు, మర్చిపోవటం అని అర్థం తల్లి అని అన్నది ఇందుమతి. అవునా? అయితే నాకు పిచ్చి లేదు కదా అని ఇందుమతి దగ్గరకొచ్చింది మైత్రి. లేదురా నీకు పిచ్చి అన్న వాళ్ళకే పిచ్చి అని మొహం మీద పడిన జుట్టంతా వెనక్కి పెట్టింది. అయితే నేను ఆర్య వచ్చినప్పుడు బయటికి వస్తాను అని అన్నది. సరే నీ ఇష్టం కానీ ఆర్య దగ్గర ఇలా చేయకూడదు అని చెప్పింది. నేనసలు చేయను మామ్. గుడ్ గర్ల్‌లా ఉంటాను. సరేనా? సరే మైత్రి అని రూమ్ బయటికి వచ్చిన ఇందుమతికి బాధతో కన్నీళ్ళొచ్చాయి. ఆర్య మైత్రిని పెళ్లి చేసుకొనుంటే దాని జీవితం ఇలా అయ్యేది కాదు కదా అని బాధపడుతూ వెళ్ళింది. ఆర్య ఆఫీస్‌లో మీటింగ్‌కి అటెండ్ అయ్యాడు. మీటింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. మైత్రి ఆర్య కోసం చూస్తూ ఆర్య ఇంకా రాలేదని బయట తిరుగుతూ ఉంది. ఇందుమతికి మైత్రి అలా తిరుగుతుంటే భయం వేసి మైత్రి వాళ్ళ డాడీ కామేశ్వరరావుకి కాల్ చేసింది. నేను వస్తున్నాను నువ్వు కంగారు పడకు అని చెప్పాడు కామేశ్వరరావు. ఇంకా రాలేదండి. ఆర్య ఇంకా రాలేదండి. ఆర్య కోసమే చూస్తుందనుకుంటా అన్నది. సరే నేను ఆర్యకి కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు కామేశ్వరరావు. మైత్రి అలా కోపంగా తిరుగుతుంటే ఇందుమతి వచ్చి మైత్రి ఏమైంది లోపలికెళ్దారా అని అన్నది. మామ్ మీరు వెళ్ళండి నేను ఆర్య కోసం చూస్తున్నాను అన్నది. ఆర్య వస్తాడులే రా మైత్రి అని పిలిచింది ఇందుమతి. మామ్ అని సీరియస్‌గా చూసి ఆర్య వచ్చేదాకా ఉంటాను. వెళ్ళు అన్నది మైత్రి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.